అగ్గి 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 ఏందక్క అగ్గన పడితే ఏందక్క అంటే మరి గసంటి వెజిటేబుల్ ఇది మార్కెట్లో దీని రేటు మాత్రం అగ్గుల్లా. ఆల్రెడీ మీ అందరికి అర్థమై ఉంటుంది. దాన్ని సోచాయించిరి ఆ కూరగాయ ఏంటో జర సోచాయించిరి. బోడ కాకరకాయ ఉల్లా మా కరీంనగర్లో అయితే దీన్ని బోడ కాకరకాయ అంటారులా. జర మీ సైడ్ ఏమంటారో ఆ జర కూరగాయలను గుర్తుపట్టి నాకు కామెంట్ చేసేరి. ముచ్చటేందంటే బోడ కాకరకాయ కూర మీదకి ఏ వెజిటేబుల్ కూర కూడా బీట్ చేయలేదురా. ఎందుకంటే గంత జబర్దస్త్ ఉంటుంది కూర. అది ఎట్లా అని మసాలా వేసి అని మసాలా వేయపోయినా నేను కూడా అట్టి ఉల్లిగడ్డలు ఉడికించినా కూడా జబర్దస్త్ ఉంటుంది ఈ కూర. ఆదికైతే ఇవి గొర్రెలు కాసే అన్నలకు గుట్టల పొంట అయితే మస్తు దొరుకుతాయి ఉల్లా. ఈ చెట్టు దక్కర్లన్నా కూడా మస్తు కష్టము. ఎందుకంటే ఇది ఆడ మగ 2 గడ్డలు దక్కుతేనే ఈ చెట్టు అనేది దక్కి కాయలు కాస్తుంది అన్నట్టు. అందుకే ఇవి ఇండ్లలో ఎక్కువ కనబడాయి. ఎప్పుడు కూడా అడవి ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి. అందుకోసం అనే కావచ్చు వీటి రేట్లు పీక్స్లు ఉంటాయి. టేస్ట్ కూడా అంతే ఉంటుంది, అల్టిమేట్ ఉంటుంది. మీరు కూడా ఈ కూర టేస్ట్ తినేది ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ చేయుర్రి. ఈ కూర అంటే తెలియనో లెవెల్ ఉన్నారు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. మాకైతే ఫుల్ ఇష్టం ఉల్లా. మా అమ్మ అయితే అట్టిగానే ఉల్లిగడ్డల నూనెలో ఫ్రై చేసేది. కానీ కూర మాత్రం జబర్దస్త్ ఉండేది. ఈ కూరను అసలు మనకన్నా వెనకటోళ్ళే మంచిగా కమ్మగా అంటారు. వాళ్ళు ఏ కాకరకాయ కూర ఏ కూరలు వేసినా కూడా ఇంత పల్లి పొడి కుడక పొడి అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తారు. అక్కడనే టేస్ట్ అనేది కొట్టి పడేస్తుంది. మనమైతే అన్ని మారు మసాలా వేసినా కూడా కనీసం ఆ రుచి కూడా సహింపది.